కూటమి పాలనలో దళితులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద దళిత సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. పిఠాపురంలో వెలివేత మొదలు తెనాలిలో దళిత యువకులపై పోలీసుల దమనకాండ వరకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఏలూరు నుంచి అందిస్తారు. వచ్చాక రాష్ట్రంలో దళితులపై జరుగుతున్నటువంటి దమనకాండను కూడా నిరసిస్తూ కూడా ఏలూరులో దళిత సంఘాల నాయకులు కూడా ఆందోళన చేపట్టారు. వీరున్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, చూస్తున్నారు ఆల్రెడీ వెలివేతలు జరుగుతున్నాయి, ప్రధానంగా దాడులు జరుగుతున్నాయి, పోలీసులే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు, అసలు దళితులంతా కూడా లెక్క లేకుండా పోయింది. ఏం చూస్తారు అసలు? ఈ మధ్యలో మరి ఎక్కడ చూసినా దాడులు భయంకరంగా జరుగుతున్నాయి. చెప్పాల్సిన అవసరం లేదు, పేపర్లో వస్తున్నాయి. అక్కడ చిత్తూరులో అబ్బాయిని జేమ్స్ని, అక్కడ పిఠాపురంలో తెనాల్లో పోలీసులే. అందులో చూస్తుంటే టీవీలో అదే సెల్లో చూస్తుంటే ముగ్గురిని పడుకోబెట్టి కర్రతోటి కాళ్ళ మీద కొడుతున్నారు. ఇక్కడ మా ప్రాణం పోతుంది. మరి పోలీసులు ఏమనాలి? కొట్టమని చెప్పారా? ఆ ఉద్యోగం వాళ్ళకి అందుకే ఇచ్చారా ఆ పోలీసులకి? మరి పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు ఏం సమాధానం చెప్తారు? నాయకులు అందరికీ దమ్ముంది. ఏం చేయాలన్నా చేయటానికి ఫ్యూచర్లో మేము సిద్ధపడతామని దీని మూలంగా మేము తెలియజేస్తున్నాం. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ సీనియర్ విద్యార్థి జూనియర్ విద్యార్థి బెదిరిస్తూ నేను అగ్రకులస్తుడిని అని చెప్పేసి అతని మీద దాడి చేయటం, పడగొట్టి మూత్రం పోయటం, ఇవన్నీ కూడా యాజమాన్యానికి చెప్పినా సరే యాజమాన్యం కూడా అతని మీద చర్యలు తీసుకోకుండా ఇప్పటివరకు కూడా యాజమాన్యం కూడా చర్యలు తీసుకోవటం చాలా దుర్మార్గం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి అక్కడ ఎవరైతే జేమ్స్ అనే వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి జూనియర్ ప్లస్ యాజమాన్యం ఇబ్బంది పెడుతుందో, అలాగే ఆ కాలేజీ మోహన్ బాబు, హీరో మోహన్ బాబు చాలా సినిమాలు తీశాడు. చాలా దళితులకు అన్యాయం జరుగుతుందనే మాటలు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. ఈ రోజున తన ఖాళీలో జరుగుతుంటే తను పట్టినట్టు వ్యవహరిస్తున్నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఒకటే చెప్తున్నా, నేను ఇమీడియట్గా ఆ మోహన్ బాబు మీద, ఆ కాలేజీ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని నేను దళిత ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నా. అంతేకాకుండా నిన్న దళితుల్ని తెనాలి, గుంటూరు జిల్లా తెనాలిలో రోడ్డు మీద పడుకోబెట్టి అలా కొట్టడానికి కూడా వాళ్ళకి రైట్ లేదు, పోలీసు ఎవరికి కూడా అసలు చట్టంలోనే ఉంది అది. అలాంటి దాన్ని రోడ్డు మీద పబ్లిక్లో వీడియో తీస్తూ చాలా దారుణంగా వాళ్ళు చచ్చేవేలా కొట్టారు. వాళ్ళు చనిపోతే వాళ్ళ యొక్క కుటుంబీకుల భవిష్యత్తు ఏంటని ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను. మీరు మహానాడు చేసుకోండి, సంతోషం. కానీ ఈ రోజున దళితుల మీద దాడి జరుగుతుంటే మీరు అడికట్టుకోకుండా మీరు మహానాడు చేసుకోవటం అనేది నేను తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మల్లాంలో దళితులు వెలివేస్తే తన నియోజకవర్గంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇమ్మీడియట్లీగా పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలని దళిత ప్రజా సంఘాలను డిమాండ్ చేస్తున్నాను. ప్రజలారా మేల్కోండి, ఈ కూటమి ప్రభుత్వం కావాలని మనవాదాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు కనిపిస్తుంది. కాబట్టి మనం అందరం కూడా మేల్కొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని బాధ్యత ఎంతైనా సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నిన్న తెనాల్లో ఇష్యూ చూసుకుంటే ఇద్దరు దళిత యువకుల్ని, అదేవిధంగా ఒక ముస్లిం యువకుడిని, అంటే ఇక్కడ ముస్లింలకి జరిగింది అన్యాయం, ఇక్కడ దళితులకి జరిగింది. అంటే ఇద్దరిని కూడా హేయంగా రోడ్డు మీద మానవ హక్కులను హరించే విధంగా పోలీసులు కొట్టడం అనేది ఇక్కడ ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎవరి కనుసన్నల్లో పనిచేస్తుంది? అంటే కూటమి ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేస్తుందా, లేదంటే ప్రాణాలని రక్షించాల్సినటువంటి పోలీసులు మనుషుల యొక్క హక్కులను హరించే విధంగా పనిచేస్తుందని మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవచ్చు. రోడ్డు మీద బహిరంగంగా ప్రజల మధ్యన రోడ్డు మీద కూర్చోబెట్టి, అయ్యా నా కాళ్ళలో ఆపరేషన్ జరిగింది, రాడ్లు ఉన్నాయని చెబితే ఒక సీఏ ఆ కాళ్ళ మీద నిలబడి మరి కొట్టడం అనేది నిజంగా మానవ హక్కుల ఉల్లంఘనే. దీని మీద వారిని వెంటనే సస్పెండ్ చేసి వారి మీద కేసు ఫైల్ చేయాలని చెప్పి మా దళిత ప్రజా సంఘాల తరఫున కోరుతా ఉన్నాం. చర్యలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్కి సంబంధించిన నియోజకవర్గంలో వెలివేతలు జరుగుతున్నా కానీ నోరు మెదపట్లేదు. పూర్తిగా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా రాజీనామా చేయాలని చెప్పి వీరు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.